హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏపీ రైతులకు గుడ్ న్యూస్. డ్రిప్పు స్ప్రింక్లర్లపై 100% సబ్సిడీ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఎవరెవరికి ఎంత రాయితీ అనేది ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసే అంశాలను తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక తాజాగా ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేమిటంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు సైతం 100% వ్యవసాయ పరికరాలను అందించడానికి సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల వరకు భూమి ఉండి 2.18 లక్షల రూపాయలు మించకుండా ఆదాయం ఉన్నవారికి డ్రిప్ పరికరాలను 100% సబ్సిడీ రూపంలో అందించబోతున్నారట. అందుకు సంబంధించి రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకంలో భాగంగా ఈ రాయితీని అందించబోతున్నట్లు తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను రైతులకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల సబ్సిడీగా అందించబోతున్నారు. ఎస్సీ ఎస్టీలో ఉండేటువంటి చిన్న మధ్య తరహా రైతులకు సైతం 5 ఎకరాలలోపు భూమి ఉన్నవారికి 100% డ్రిప్ రాయితీని ఇవ్వబోతున్నారట. మిగిలిన చిన్న మధ్య తరగతి రైతులకు సైతం 90% వరకు రాయితీ ఇవ్వబోతున్నట్లు తెలియజేయటం జరిగింది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో మధ్య రైతులకు 50% వరకు సబ్సిడీ ఇవ్వబోతున్నారట. స్ప్రింక్లర్లపైన అన్ని కేటగిరీ రైతులకు కూడా 50% సబ్సిడీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సబ్సిడీలో 27% నుంచి 33% వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని, అలాగే 17% నుంచి 67% వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందంటూ తెలియజేస్తుంది. అలాగే రైతు సేవా కేంద్రాల వద్ద రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకంలో భాగంగా ఈ పరికరాలను అందించేందుకు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చట. 2022లో వైసీపీ ప్రభుత్వంలో ప్రకటించినటువంటి ఈ పథకాన్ని గత 5 ఏళ్లు నామమాత్రంగానే అమలు చేశారని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. 250 కోట్ల మీద బకాయిలు అలాగే పెండింగ్ పెట్టారనే విధంగా కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంది. తాము మాత్రం అలా చేయమని రైతులకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం తెలుపుతోంది.